హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై నెలలో మనకి జూలై 4న జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మీకు ఎంసీక్యూ ఫార్మేట్లో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో మీ అందరికీ తెలుసును, మనం జూలై 1 నుంచి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అయితే మనం మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశానండి డైలీ కరెంట్ అఫైర్స్ చూడడం కోసం. అలాగే మీరు కనుక మన బాలయ్యకి యాప్ని కనుక ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటుగా కరెంట్ అఫైర్స్ అన్ని రకాల కంటెంట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అన్నీ కూడా మీకు డిజిటల్ బోర్డు మీద చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడైనా పాసిబిలిటీ లేకపోతే మనం ల్యాప్టాప్లో మీకు యూట్యూబ్లో ఇస్తాను తప్ప మ్యాక్సిమం యాప్లో అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ డిజిటల్ బోర్డ్ కంటెంటే ఉంటుందన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆస్థా పూనియా ఏ దళంలో మహిళా యుద్ధ పైలట్గా నిలవనున్నారు? ఆస్థా పూనియా అనమాట మహిళా యుద్ధ పైలట్గా అనమాట నిలవనున్నారండి. అయితే ఏ దళానికి సంబంధించిన పర్సన్? సైనిక దళమా, నావిక దళమా, వైమానిక దళం, నన్ ఆఫ్ ద అబవ్ అంటే మనకి చూడండి నావికా దళం అండి. యాక్చువల్లీ చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, నౌకాదళంలో మహిళా ఫైటర్ల యొక్క శకం అనేది ఆరంభమైంది. చూడండి మొట్టమొదటి ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా. చూడండి నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్ల చేరికతో కొత్త శకం ఆరంభమైందని అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ చెప్పారు. నేవీ ఏవియేషన్లో ఆస్థా పూనియా దేశంలోనే మొట్టమొదటి, అంటే భారతదేశంలోనే ఫస్ట్ అనమాట. యాక్చువల్లీ భారతదేశంలోనే మొట్టమొదటి ఫైటర్ పైలట్గా నిలిచారని ప్రశంసించారు. అంటే మొట్టమొదటి మహిళ అనమాట. ఆమె భవిష్యత్తులో మిగ్ 29K లేదా నౌకాదళ రఫేల్ యుద్ధ విమానాలు కూడా నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి ముందు ఆమె యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ కూడా పొందుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో డెఫినెట్గా మనకి ఆస్థా పూనియా గారికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. చూడండి ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్కి చెందినటువంటి నేవల్ ఎయిర్ స్టేషన్ INS డేగాలో శుక్రవారం జరిగినటువంటి 2వ ప్రాథమిక హాక్ కన్వర్షన్ కోర్సు ముగింపు వేడుకల్లో వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాలు కూడా ప్రదానం చేశారనమాట. మరి ఈ కార్యక్రమానికి ఎవరు హాజరయ్యారంటే జనక్ బెల్వీ మాట్లాడారనమాట. భారత నౌకాదళంలో ఇప్పటికే మహిళా అధికారులు పైలట్గా సముద్ర నిఘా విమానాలు, హెలికాప్టర్ల విధులు నిర్వహిస్తారని. అయితే నౌకాదళంలో యుద్ధ విమానం అంటే కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు అనమాట. యాక్చువల్లీ ఈ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు అనమాట ఇప్పటిదాకా మహిళలు ఎవరు నడపలేదండి. ఎక్కడ నావికాలు ఓకేనండి. అంటే నేవీలో అయితే అనమాట నడిపించలేదు ఇప్పటిదాకా, మిగతా వాటిలో కాకుండా. మరి ఇవి నడపనున్నటువంటి తొలి మహిళగా ఆస్థా పూనియా చరిత్ర సృష్టిస్తున్నారని చెప్పారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ అనంతరం హాక్ కన్వర్షన్ కోర్సులో ప్రతిభ చూపించిన లెఫ్టినెంట్ అతుల్ కుమార్ దుల్, అలాగే సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియాలకు కూడా ప్రతిష్టాత్మక వింగ్స్ ఆఫ్ గోల్డ్ అనే పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు గ్యారంటీగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇందులో. నెక్స్ట్ ఇటీవల దక్షిణ టిబెట్ వద్ద వ్యూమొతాంగ్ చు అనే సరస్సు సమీపంలో మే 19న రెడ్ స్ప్రైట్స్ ఏర్పడిన చిత్రాలను ప్రకటించినటువంటి పత్రిక ఏదండి? దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి మనం. రెడ్ స్ప్రైట్స్ అనేవి ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటు అవుతాయి అనేది కూడా మనం చెప్దామండి. మరి ఏదో చూద్దాం. ఆప్షన్స్ చూస్తే టైమ్స్ నవ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, స్ప్రింగ్ నేచర్ అంటే ద న్యూయార్క్ టైమ్స్ అంటే స్ప్రింగ్ నేచర్ అండి. సో స్ప్రింగ్ నేచర్ ఏంటంటే జర్మన్ బ్రిటిష్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ ఫౌండ్ బై ద మెర్జర్ ఆఫ్ స్ప్రింజర్ సైన్స్ ప్లస్ బిజినెస్ మీడియా అండ్ హాల్టస్బ్రిక్ పబ్లిషింగ్ గ్రూప్స్ నేచర్ అనమాట. అంటే వీళ్ళన్నీ కలిపి అనమాట జర్మన్ బ్రిటిష్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ ఇది యాక్చువల్లీ. సో అయితే మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే మనకు 2015లో అనమాట కలిసింది ఇది. ఇట్ పబ్లిషెస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ జర్నల్స్ అక్రాస్ వేరియస్ డిసిప్లిన్స్ ఇంక్లూడింగ్ ద ప్రెస్టీజియస్ నేచర్ జనరల్. ఏదైతే మనకి వాతావరణం అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే మనకి పబ్లిష్ చేస్తారండి. స్ప్రింగ్ నేచర్ ఇస్ ఆల్సో ఏ మేజర్ ప్లేయర్ ఇన్ ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్. ఇక్కడ చూడండి ఒకసారి, హిమగిరిలో రెడ్ స్ప్రైట్స్, హిమాలయాల్లో దక్షిణ టిబెట్, అప్పుడు మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, హిమాలయాల్లో మనకి దక్షిణ టిబెట్ ఏదైతే ఉందో అక్కడ ప్యూ మోయంగ్ చు అనే సరస్సు సమీపంలో 19th మే అనమాట, అంటే లాస్ట్ మంత్, అంటే ఇది మనకి జూలై కదా, సో జూన్ అంతకంటే ముందు మే 19న విచిత్రమైనటువంటి కాంతి రేఖలు వచ్చాయంట. ఎలాంటి వాటి అంటే దాదాపు 105 అడుగులు ఎత్తైనటువంటి దీపస్తంభాలు ఈ రేఖలు కనిపించాయంట. అంటే 105 ఉన్నాయంట అలాంటివి. మొత్తం ఎత్తైనటువంటి దీపస్తంభాలు దాదాపు 105 కనిపించాయంట. వీటిని కొందరు ఫోటోగ్రాఫ్లు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఫొటోస్ తీస్తారనమాట. ఈ ఫోటోలు అనమాట స్ప్రింగ్ నేచర్ ప్రచురించింది. ఎత్తైన ప్రదేశాల్లో వచ్చే మెరుపులనే రెడ్ స్ప్రైట్స్ అంటారంట. ఇది ఇంపార్టెంట్. ఇది రెడ్ స్ప్రైట్స్ అంటే ఏంటి అన్నది మనకి జాగ్రఫీలో భాగంగా మనకి కరెంట్ అఫైర్స్లో ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా టచ్ చేస్తారు ఇలాంటివి యాక్చువల్గా మనకి. ఓకేనండి. మరి ఇక్కడ తీసుకుంటే దక్షిణాసియాలో వచ్చినటువంటి తుఫాన్లు అత్యధికంగా రెడ్ స్ప్రైట్స్ కనిపించిన ఘటనకు చెందినవిగా అని చెప్పేసి మనకి చైనా యూనివర్సిటీ కూడా చెప్పిందనమాట యాక్చువల్లీ. చూడండి ఇవి రెడ్ స్ప్రైట్స్ దాదాపు 40 నుంచి 50 మైళ్ళ ఎత్తులో ఏర్పాటు అవుతాయంట. ఇవి సాధారణ మెరుపుల్లో కాకుండా జెల్లీ ఫిష్ ఏదైతే ఉందో దాని ఆకృతిలో ఉంటాయంట, ఎరుపు రంగులోని.
సో కాబట్టి మేబీ నాకు తెలిసి ఈ ఛాన్స్ ఉంది క్వశ్చన్ రావడానికి. మేఘం పైనుంచి బలమైన మెరుపులు నేలను తాకినప్పుడు ఈ రెడ్ స్ప్రెడ్స్ ఏర్పాటవుతాయి. అంటే మనకు బలంగా మెరుపులు అనేవి వచ్చినప్పుడు అనమాట వస్తాయంటే ఇవి యాక్చువల్లీ. మరి ఇక్కడ తీసుకుంటే గంగా పరివాహక మైదాన ప్రాంతం నుంచి టిబెట్ పీఠభూమి వరకు వ్యాపించిన 2,00,000 చదరపు కిలోమీటర్ల మరుభాగాలు పుట్టుకొచ్చే మేసో స్కేల్ కనెక్టివ్ కాంప్లెక్స్గా వ్యవహరించే తుఫాన్లు ఇలాంటివి వస్తాయండి సాధారణంగా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇటీవల మన దేశంలో ఏ రాష్ట్రంలో నిఫా వైరస్ మరలా ఆందోళన కలిగిస్తుంది? నిఫా వైరస్ అనేది ఓకేనండి మనకి ఐ థింక్ 2016లో మొదటిసారిగా వచ్చిందనమాట కేరళలోనే. మళ్ళీ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఆప్షన్స్ చూద్దాం. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర అండి. అగైన్ కర్ణాటక అండి, సారీ అండి కేరళ అండి ఇది కూడా. ఓకే, సో కేరళలోనే ఎక్కువగా మనకి ఇది చూపిస్తుంది అనమాట. చూడండి కేరళలో నిఫా కలకలం. ఓకే చూడండి 38 సంవత్సరాల మహిళకి అనమాట ఈ వైరస్ సోకింది. కేరళలో మరోసారి నిఫా వైరస్ వచ్చింది. పాలక్కడ్ డిస్ట్రిక్ట్కి చెందిన 38 ఇయర్స్ మహిళలకు అనమాట శుక్రవారం నిఫా పాజిటివ్గా వచ్చిందనమాట. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంటే జనరల్గా ఏముంటుందంటే లక్షణాలు ఓకే ఫ్లూ జ్వరంలా వస్తుంది సాధారణంగాను. చూద్దాం అది ఎలా వస్తుంది ఏంటి అని చూద్దాం. అలాగే ఇదివరకు కూడా తీసుకుంటే కేరళలో కోజికోడ్ జిల్లాలో ఓకే ఈ నెల 1వ తారీఖున అంటే జూలై 1 అనమాట ఒక 18 ఇయర్స్ అమ్మాయి చనిపోయింది అనమాట ఈ వైరస్తో. ఓకే, సో మరి ఇక్కడ చూద్దామండి. అంటే యాక్చువల్లీ వైరస్ సోకిందా లేదా అనేది ఎలా చెప్పారంటే పూణే ప్రయోగశాలకు పంపించారనమాట. అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షించి నిఫా వైరస్ సోకిందని చెప్పారు. నిఫా వైరస్ అనేది అరుదైన తీవ్రమైనటువంటి ప్రాణాంతక వైరస్ అనమాట. గబ్బిలాలు, పందులు, మనుషుల్లో నుంచి ఎవరికైనా వైరస్ సోకుతుందంట. అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. 1998లో మనకు ఫస్ట్ టైం మలేషియాలో కనుక్కున్నారంట ఫస్ట్. తర్వాత బంగ్లాదేశ్లో 2004లో కనుక్కున్నారంట. మలేషియాలో సుంగాయ్ నిఫా అనే గ్రామంలో రోగుల నుంచి తొలిసారి కనుక్కున్నారు కాబట్టి దీనికి నిఫా వైరస్ అన్నారు, సుంగాయ్ నిఫా. ఈ వ్యాధితో మలేషియాలో దాదాపు 105 మంది చనిపోయారంట. సింగపూర్లో పందులను పెంచే పశుపోషకులు కూడా మృతి చెందారంట. సో వైరస్ ఎవరికైతే సోకుతుందో వాళ్ళకి 5 నుంచి 14 డేస్లో వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయంట. తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తల తిరగటం, వాంతులు, జ్వరం, మతిస్థిమితం కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఒకవేళ వ్యాధి తీవ్రత కనుక ఎక్కువ ఉంటే 24 నుంచి 48 అవర్స్లో కోమాలోకి వెళ్ళి చనిపోతారనమాట. ఇది గాలి ద్వారా రాదు. అయితే అప్పటికే వైరస్ సోకిన జంతువు లేదా మనిషి నుండి మాత్రం వ్యాప్తిస్తుందంట. ఫ్రూట్ బ్యాట్గా చెప్పుకునే పెట్రోపొడిడే వర్గానికి చెందిన గబ్బిలాల వల్ల వస్తుందంట యాక్చువల్లీ. ఈ గబ్బిలాలు కొరికేసినటువంటి పండ్లు కానీ కాయలు కానీ తింటే వైరస్ అనేది వచ్చేస్తుందంట. 2004లో బంగ్లాదేశ్లో వైరస్ సోకిన గబ్బిలాలు ఎంగిలి చేసిన తాటి గుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకిందని చెప్తున్నారు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ నిఫా వైరస్. నెక్స్ట్ చూడండి, ఈసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్కు బ్లూ టంగ్ అనే పురస్కారాన్ని అందించారండి. మరి ఈ సంస్థ ఏ దేశంలో ఉంది? గ్రేటర్ అనే సంస్థ ఇచ్చిందనమాట. ఈ సంస్థ ఏ దేశంలో ఉంది? జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా అంటే జర్మనీ దేశం అండి. చూడండి జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేటర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసాన్ని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే విధంగా సద్గురు స్పీచెస్ ఉంటాయన్నమాట. సో అలా ఎక్కువ మంది యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఉద్దేశంతో అనమాట ఈ బ్లూ టంగ్ పురస్కారం అనేది ఇవ్వడం జరిగిందనమాట. చూడండి ఈసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ బ్లూ టంగ్ పురస్కారాన్ని అందుకున్నారు. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేటర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులను గుర్తిస్తుందన్నమాట. ఈ సంస్థ బ్లూ టంగ్ అనే పురస్కారం ఇస్తుందన్నమాట. ఇటీవల జర్మనీలో కొలోన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో సద్గురుకి పురస్కారాన్ని ఇచ్చారు వాళ్ళు. సద్గురు పురస్కారంలో అత్యంత ఆదరణ కలిగిన ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరని, ఆయనకు లోతైనటువంటి పరిజ్ఞానం, అచంచల స్పష్టతకి పురస్కారాన్ని ఇస్తున్నట్లు గ్రేటర్ వెల్లడించింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇస్తే బ్లూ టంగ్ అనే పురస్కారం ఇటీవల జగ్గి వాసుదేవ్ గారికి వచ్చింది. మరి బ్లూ టంగ్ అనేది ఏ దేశానికి చెందినటువంటి సంస్థ అని అడగవచ్చు. చూడండి కుటుంబశ్రీ అనే పేరుతో కనీసం 1000 స్కూళ్ళలో మదర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్రం ఇది. ఓకే, కుటుంబశ్రీ పేరుతో అనమాట మదర్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తుంది ఒక రాష్ట్రం. అది ఏ స్టేట్? కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర అండి. ఇది కూడా కేరళ అండి. ఆన్సర్ కేరళలోనే స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. చూడండి ఇక్కడ కేరళ సర్కార్ రాష్ట్రంలో కనీసం 1000 పాఠశాలలో కుటుంబశ్రీ లేదా మదర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. మా కేర్ అనే ప్రాజెక్టును 2 ఏళ్ల క్రితం కాసర్గోడ్ జిల్లాలో చేయిత్ హైయర్ సెకండరీ స్కూల్లో అంటే ఫస్ట్ టైం పైలట్ ప్రాజెక్ట్కి వీళ్ళు టెస్ట్ చేశారనమాట. ఓకే, మరి వీళ్ళు చెప్పారు ప్రస్తుతం కన్నూరు, కాసర్గోడ్ జిల్లాలో 72 పాఠశాలలో పనిచేస్తున్నారు. క్రమంగా కేరళ అంతటా కూడా విస్తరిస్తారంటే కేంద్రాల్లో స్థానిక సిబ్బంది తయారు చేసిన తినుబండారులు, పానీయాలతో పాటు పుస్తకాలు, పెన్నులు, శానిటరీ నాప్కిన్స్ పాఠశాల ప్రాంగణంలో అందుబాటులో ఇస్తారు. తక్కువ ధరలతో విద్యార్థులకు ఇస్తారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరిస్తే మొదటి దశలో కనీసం 5000 మంది మహిళలకు అనమాట మెరుగైన జీవనోపాధి లభిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, యూపీఎస్ని ఎంపిక చేసుకునే వారికి కూడా ఎన్పిఎస్ కలిగి ఉన్న వారికి వర్తించే పన్ను ప్రయోజనాలు కల్పిస్తామని ఎవరు నిర్ణయించారు? యూపీఎస్ అంటే మనకి ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండి. ఇటీవల మనకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట. ఎన్పిఎస్ అంటే మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే మనకి ఎఫ్ఆర్బిఎం చట్టం తర్వాత అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ తర్వాత
ఇది యాక్ట్ 2003లో వచ్చిందనమాట వాజ్పేయి గారి ప్రభుత్వంలో. ఈ యాక్ట్ ప్రకారం ఉంటే 2004 నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎవరికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వదన్నమాట, కేవలం శాలరీ మాత్రం ఇస్తుంది. సో 2003 డిసెంబర్ 31 వరకు జాయినింగ్ అయిన వాళ్ళందరికీ కూడాను పెన్షన్ ఉంటుందండి. బట్ 2004 నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ కోసం ఏం చేసింది, ఎన్పిఎస్ అని ఒక పథకం తీసుకొచ్చింది, నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట. అంటే కొంత భాగం ప్రభుత్వం ఇస్తుంది, కొంత భాగం అనమాట ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి, అదే ఎంప్లాయీ నుంచి కట్ అవుతుంది అనమాట. ఎంప్లాయీ నుంచి కట్ అవుతుంది కొంత భాగం. సో అదేం చేస్తారంటే తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతారు. సో దాని మీద వచ్చే రిటర్న్స్ అనమాట ఎండింగ్లో 60 ఇయర్స్ వచ్చిన తర్వాత 60% ఇచ్చేస్తారండి. 60% వరకు తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఓకేనండి. సో ఒక ₹1,00,00,000 ఫర్ ఎగ్జాంపుల్ అయింది అనుకోండి 60 ఇయర్స్ ఆఫ్ టైంకి, ఒక వ్యక్తి 30 ఇయర్స్కి జాయిన్ అయితే ఆ ₹1,00,00,000 60 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 లక్షల మీద ఏం చేస్తారంటే అది స్టాక్ మార్కెట్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందంటే ఆ రిటర్న్స్ అనమాట పెన్షన్ రూపంలో ఇస్తారన్నమాట. అదే నేషనల్ పెన్షన్ స్కీమ్ కాన్సెప్ట్. మరి ఆ 40 lakhs ఆ పర్సన్ ఉన్నంత వరకు వస్తుందండి. ఒకవేళ పర్సన్ కనుక చనిపోతే నామినీ ఎవరు ఉంటారో 40 lakhs లంసంగా ఇచ్చేస్తారనమాట. ఓకే. మరి ఇందులో ట్యాక్స్ బెనిఫిట్ ఏంటంటే ఎన్పిఎస్లో ఎవరైతే డబ్బులు సేవ్ చేసుకుంటారో వాళ్ళకి 50,000 ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి 1,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్లో చూపించవచ్చు. అయితే ఎన్పిఎస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు 50,000 ఎక్స్ట్రా చూపించుకోవచ్చు అనమాట. సో ఎన్పిఎస్ ఎవరికైతే 50,000 ఇస్తున్నారో యూపీఎస్ ఎంపిక చేసుకున్నా సరే 50,000 ఇస్తామని ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటా, సెంట్రల్ గవర్నమెంటా, కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ అంటే కేంద్ర ప్రభుత్వం అండి. ఎందుకంటే ఎన్పిఎస్ కాన్సెప్ట్ అలాగే యూపీఎస్ కాన్సెప్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. ఓకేనండి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనమాట. ఇది యాక్చువల్లీ చూడండి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఎవరైతే ఎంపిక చేసుకుంటారో వాళ్ళకనమాట ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడమ్మా, రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్. ఓకే, రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ? ఓకే, రీక్లెయిమ్ అనే ఫ్రేమ్వర్క్ అనేది ఇటీవల ఎవరు ప్రారంభించారు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, మినిస్టర్ ఆఫ్ కోల్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అంటే మినిస్టర్ ఆఫ్ కోల్ అండి. కిషన్ రెడ్డి గారు యాక్చువల్లీ మంత్రి అనమాట, బొగ్గు శాఖ మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి. చూడండి, ద కోల్ మినిస్టర్ లాంచ్డ్ రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ ఆన్ 4th July 2025. ఇవన్నీ మీకు లేటెస్ట్వే, నిన్న జరిగినవి ఇవాళ చెప్తాను. ఓకేనా. రీక్లెయిమ్ అంటే అర్థం ఏంటంటే రీవైటలైజింగ్ ఎకోసిస్టమ్స్ అండ్ కమ్యూనిటీస్ త్రూ లోకల్ యాక్షన్స్ ఇంక్లూజివ్ ఓకే మైన్ క్లోజర్ అనమాట. చూడండి, రీవైటలైజింగ్ ఎకోసిస్టమ్ అంటే పర్యావరణాన్ని కాపాడడం, అంటే మళ్ళీ పర్యావరణాన్ని కాపాడుతాను. అండ్ కమ్యూనిటీస్ త్రూ లోకల్ యాక్షన్స్ ఫర్ ఇంక్లూజివ్ మైన్ క్లోజర్. ఓకేనండి, చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మళ్ళీ ఎకోసిస్టమ్ని కాపాడడం అనమాట. ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ మైన్ క్లోజర్స్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ విత్ ఓకే హార్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్. ఇట్ అడ్రెసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మైన్ క్లోజర్స్, ల్యాండ్స్కేప్ అండ్ లోకల్ లైవ్లీహుడ్స్ అనమాట. ఎవరైతే స్థానికంగా జీవిస్తారో వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఈ బొగ్గుకి సంబంధించినటువంటి వర్క్ అయితే చేస్తారనమాట. చాలా ఇంపార్టెంట్. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్? ఓకేనండి, అంటే ఫైనాన్షియల్ రిస్క్ అనేది లేకుండా, అంటే సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి కదా ఈ మధ్య ఎక్కువగాను, ఆ సైబర్ అటాక్స్ నుంచి ఓకే తప్పించుకోవడం కోసం ఓకేనండి ఒక కొత్తగా స్టార్ట్ చేశారండి. దాని పేరే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్, ఎఫ్ఆర్ఐ అంటారు దీన్ని. మరి ఎవరు స్టార్ట్ చేశారు? ఆర్బీఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఇంటెలిజెన్స్ యూనిట్, లేదా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటే మనకి ఓకే సి అండ్ యాక్చువల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ప్రారంభించారు దీన్ని. ఓకే చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని, డిఓటి డిఐయు. అయితే ఆర్బీఐ ఏం చేసిందంటే చూడండి, ఇది లాంచ్ చేసింది ఒకళ్ళు, ఆర్బీఐ గైడ్ చేయడం ఒకళ్ళు. ఆర్బీఐ ఏంటి గైడ్ చేస్తుందంటే రీసెంట్లీ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. మనకి ఇండియాలో కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అంటే షెడ్యూల్ నెంబర్ 2లో ఏదైతే మనకి అందులో ఉంటాయో అవన్నింటినీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అని అవ్వచ్చు. అంటే ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ బ్యాంక్ ఈజ్ కమర్షియల్ అనమాట. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తుంది కాబట్టి కమర్షియల్ బ్యాంక్ అంటారు దాన్ని. అలాగే ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది తిరిగి ఎఫ్డే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద, రికరింగ్ డిపాజిట్ల మీద. అయితే అన్ని కమర్షియల్ బ్యాంక్స్తో పాటు ఎస్ఎఫ్సీలు అండి, అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా వాటి మీద, అలాగే పేమెంట్ బ్యాంక్స్, ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇండియాలో ఎయిర్టెల్ బ్యాంక్ అనమాట. కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి కదా మనకి, అన్నీ కూడా ఉన్నాయి. అన్నింటినీ కూడాను ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లో ఉండమని చెప్పాను అనమాట. అంటే మీరు యూజ్ చేయండి కంపల్సరీగాను. ఓకే, ఈ ఇండికేటర్ వాడండి. ఎఫ్ఆర్ఐ వాజ్ లాంచ్డ్ బై ద డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనమాట. ఇట్ ఈస్ అ రిస్క్ బేస్డ్ టూల్ దట్ మార్క్స్ ఎ మొబైల్ ఓకే నెంబర్ యాజ్ మీడియం, హై ఆర్ వాల్యూ ఓకేనండి వెరీ హై ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్. ఇట్ హెల్ప్స్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అండ్ యూనిఫైడ్ పేమెంట్స్ ప్రొవైడ్ ప్రొటెక్ట్ కస్టమర్స్. ఓకేనండి, ఇవి మనకి యూపీఐ ద్వారా మనం ఎక్కువ పేమెంట్లు చేస్తుంటాం ఇప్పుడు జనరల్గాను. సో ఆ యూపీఐని కానీ లేదంటే ఎన్బిఎఫ్సీలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అనమాట. అంటే ఎన్బిఎఫ్సీ అంటే అర్థం ఏంటండి అంటే జనరల్గా మనకి డిపాజిట్స్ తీసుకొని మనకి లోన్స్ కనుక ఇస్తే దాన్ని బ్యాంక్ అంటారు. డిపాజిట్లు ఏమీ తీసుకోకుండా కేవలం లోన్లు మాత్రం ఇస్తే దాన్ని ఎన్బిఎఫ్సీ అంటారు అనమాట యాక్చువల్లీ. ఓకేనా, సో అలాంటి వాటికి బ్యాంకులు కావచ్చు,
ఎన్బిఎఫ్సీలు కావచ్చు, అలాగే యూపీఐ అన్నింటికి కూడాను చెప్పారు. అంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళ యొక్క సైబర్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఫైనాన్షియల్ ఫ్రాడ్లు జరగకుండా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డైలీ మీరు ఫాలో అవ్వండి. ఈవినింగ్ మీకు 5 గంటలు అయినప్పటికీ కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి. ఇవి కాక ఇంకొన్ని వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎవ్రీడే రావడానికి ఒక కరెంట్ అఫైర్స్ వీడియో, ఒక నార్మల్ వీడియో వస్తుంది మీకు గ్యారంటీగా. లేదైతే ఇంకోటి కూడా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఒకటి ప్లాన్ చేస్తాను, డైలీ కరెంట్ అఫైర్స్ ఒకటి ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, నాకు గనక డిజిటల్ బోర్డు మీద పాసిబుల్ అయితే డిజిటల్ బోర్డు మీద చేస్తాను, లేదంటే మీకు అట్లీస్ట్ ల్యాప్టాప్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా కంటెంట్ అయితే మీకు మంచిది క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కింద డిస్క్రిప్షన్లో మన బాలువైక్ యాప్ లింక్ ఉంటుందండి. దాని ద్వారా మీకు నచ్చినటువంటి కంటెంట్ వినండి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, మీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు డిజైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.